ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి 3 సమ్మర్ కూల్ డ్రింక్స్ ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో అనమాట. సో వీడియోని వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఒక స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి, పంచదార. దీంట్లోనే చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కూల్ వాటర్ ఒక హాఫ్ కప్ దాకా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే వరకు మనం మిక్స్ చేసుకోవాలన్నమాట, షుగర్ అనేది డిజాల్వ్ అయ్యే వరకు. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే 2-3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. నేను 3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత కూల్ వాటర్ మళ్ళీ హాఫ్ కప్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒక స్పూన్తో కలుపుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే చిన్న స్లైస్ లెమన్ అనేది పైన వేసుకోవాలి. సో ఫస్ట్ డ్రింక్ అయితే కంప్లీట్ అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను. దీన్ని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను, జ్యూస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. మీరు మిక్స్ జ్యూసర్ ఉంటుంది కదా, దాంట్లో అన్న వేసుకోవచ్చు. సో నేను ఇలా అయితే ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే చాలు, మనకి దాంట్లో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. అండ్ దాంట్లో ఉన్న గింజలు అవి పడకుండా స్ట్రెయిన్ అయితే యూస్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చిన రసం అయితే తీసుకోండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. దీంట్లో ఆరెంజ్ జ్యూస్ 60 ml అయితే తీసుకున్నాను. దీంట్లో ఒక స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను, 15 grams. తర్వాత దీంట్లోనే పించ్ ఆఫ్ సాల్ట్ అయితే చిటికెడు వేసుకున్నాను. సో మొత్తం కలిసే వరకు కంప్లీట్గా కలుపుకోండి. సో తర్వాత దీంట్లో వచ్చేసి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి, 3-4 మన ఇష్టం అది. సో కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే ఫైనల్గా మన డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఇదంతా కలిసే వరకు బాగా కలుపుకోండి ఒక స్పూన్తో. సో ఇలా మిక్స్ చేసుకొని పైన ఆరెంజ్ స్లైస్ అనేది పెట్టుకుంటే మనకి కూల్గా సెకండ్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పుచ్చకాయ తీసుకుంటున్నాను. దీన్ని మొత్తం ఇలా గెటర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనం వడగట్టుకుంటే దాంట్లో ఉన్న గింజలు అయ్యి మనకి రావన్నమాట. సో ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి సో దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలన్నమాట. 125 ml అయితే తీసుకుంటున్నాను. సో హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను, అలాగే హాఫ్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను, చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యే వరకు కలిపేయండి అనమాట. సో ఈ విధంగా మిక్స్ సాల్ట్ దాంట్లో ఉన్న మన షుగర్ అనేది డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసి దీంట్లో 3-4 ఐస్ క్యూబ్స్ వేసుకుని కూల్ వాటర్ యాడ్ చేసేసుకోండి, 125 ml. సో ఈ విధంగా మిక్స్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఫైనల్గా థర్డ్ డ్రింక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. పైన మనం ఈ పుచ్చకాయ ఉంటుంది కదా, అది పైన స్లైస్ చేసుకుంటే సరిపోతుంది.